హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ భరత్. ఈరోజు మనం చేసే ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ఆల్ డూప్లికేట్స్ ఇన్ అన్ అరే. లీడ్ కోడ్లకి 442 ప్రాబ్లం. సో మనం ఫస్ట్ ప్రాబ్లం చదువుదాం. గివెన్ an integer array nums of length n, where all integers of nums are in the range 1, n, and each integer appears at most twice. Return an array of all the integers that appears twice. You must write an algorithm that runs in order of n type. Use only constant auxiliary space, excluding the space needed to store the output. సో ఇక్కడ ఏం చెప్పాడంటే ఒక అరే ఉంటది. అరేలో ఏదైతే రిపీటెడ్ గా మోస్ట్ ట్వైస్ రిపీటెడ్ గా ఉందో వాటినే ప్రింట్ చేయాలి. అది ఆర్డర్ ఆఫ్ ఎన్ కాంప్లెక్సిటీలోనే. అంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ వాడకూడదు అని సింపుల్ గా. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ తీసుకుంటే రెండు నెస్టెడ్ లూప్ తీసుకుంటాం. నెస్టెడ్ లూప్స్ అంటే అప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఇది. సో మనకి ఇది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లేకుండా చేస్తాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి చాలా రకాలుగా చేయొచ్చు మనం. ఫర్ సపోజ్ బైనరీ సెట్స్ తీసుకోవచ్చు, లేకపోతే నమ్స్ ని సార్ట్ చేసుకొని అలా చేసుకోవచ్చు. సో మీన్ సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుందాం. హ్యాష్ మ్యాప్ ఏంటంటే ఒక డిక్షనరీ అండ్ ఇది వన్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. ఏం చేస్తుంది అంటే ఇందులో ఎలిమెంట్స్ ని కౌంట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నమ్స్ ఇచ్చాం, నమ్స్ అందులో ఉందనుకో, ఉంటే ఎన్ని నమ్స్ ఉన్నాయి, ఫర్ సపోజ్ 2s ఎన్ని ఉన్నాయి, 3s ఎన్ని ఉన్నాయి అని కీ అండ్ ది వాల్యూ. ఫర్ సపోజ్ 2 అండ్ 2 టైమ్స్, 1 టైం, ఫర్ సపోజ్ 5 టైమ్స్ అలా చూసుకుంటది. నెక్స్ట్ ఏం చేస్తామంటే డూప్లికేట్స్ అని ఒక లిస్ట్ తీసుకుంటాం. డూప్లికేషన్ తీసుకుంటే మనం రిటర్న్ ఇందులో డూప్లికేట్స్ చేయటం. ఎందుకంటే మనం ఏవైతే ట్వైస్ రిపీట్ అయ్యాయి అందులో డూప్లికేట్స్ లోకి అపెండ్ చేస్తాం. సో దట్ వీ ఇనిషియేటెడ్ డూప్లికేట్స్ ఫర్ నమ్ ఇన్ నమ్స్. ఫర్ లూప్ నమ్స్ తీసుకుంటాం. అంటే ఈ అరేలో ఈచ్ బై ఈచ్ అనేది అంతా తిరుగుతూ ఉంటది, ట్రావెల్స్ అవుతూ ఉంటది. ఇఫ్ నమ్ ఇన్ హ్యాష్ మ్యాప్ అయితే ఆ నమ్ అనేది హ్యాష్ మ్యాప్ లో ఉంటే =1. చెప్తా దీని గురించి ఎలాను. =1. సో ఇదేంటంటే ఇప్పుడు ఒక మనం ఫర్ లూప్ ఏంటంటే మనం తీసుకున్న అరేలో ట్రావెల్స్ అవుతా ఉంటాం ఫస్ట్ నుండి. ఇక్కడ ఏంటంటే ఫర్ సపోజ్ ఫర్ ఇఫ్ నమ్ ఇన్ హ్యాష్ మ్యాప్ నమ్ అనేది +1 అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 4 తీసుకుందాం. 4 తీసుకుంటే ఫస్ట్ హ్యాష్ మ్యాప్ లో లేదు కాబట్టి =1 తీసుకుంటాం 4 అనేది. నెక్స్ట్ 3 తీసుకుంటాం, 3 =1. 2 తీసుకుంటాం, 2 =1. 7 తీసుకుంటాం, 7 =1. 8 తీసుకుంటాం, 8 =1. బట్ ఇప్పుడు చూడండి 2 తీసుకుంటాం. అంటే 2 అనేది ఇక్కడ 2 ఉంది హ్యాష్ మ్యాప్ లో. అప్పుడు ఏం చేసుకుంటాం, +1 యాడ్ చేసుకుంటాం. ఇది రన్ అయింది ఎందుకంటే 2 అనేది ఉంది కాబట్టి. అప్పుడు 2 అప్పుడు హ్యాష్ మ్యాప్ లో 2 1 టైం రిపీట్ అయింది. ఇప్పుడు ఏంటి, సెకండ్ టైం రిపీట్ అయింది. 2 అనేది 3 టైం సెకండ్ టైం. నెక్స్ట్ 3 ఆల్సో సేమ్ హ్యాష్ మ్యాప్ లో ఉంది కాబట్టి అప్పుడు +1 యాడ్ అయింది. ఒకవేళ 2 ఉన్నాయి అనుకో క్యూస్, ఇప్పుడు మళ్ళీ ట్రావెల్స్ చేసాం అనుకో, ఇంకో 2 ఉంది అనుకో, అప్పుడు 2 అనేది 3 అవుతుంది. ఇంకా అలా నెక్స్ట్ ఏంటంటే ఫర్ లూప్ నుండి బయటకు వచ్చేస్తుంది బ్లాక్ ఆఫ్ ది కోడ్. ఫర్ నమ్ కామా కౌంట్ ఇన్ హ్యాష్ మ్యాప్ డాట్ ఐటమ్స్. ఇది డిక్షనరీ మెథడ్. ఇప్పుడు ఐటమ్స్ అని కొడితే కీ అండ్ ది వాల్యూ వచ్చేస్తుంది మనకి. అలా తీసుకుంటాం. ఇప్పుడు నమ్ అనేది కీ, కౌంట్ అనేది వాల్యూ. ఇఫ్ కౌంట్ =2, ఇక్కడ ఏం చదువుతుండు, ఏదైతే 2 టైమ్స్ అట్ మోస్ట్ ట్వైస్
అయిందో అదే ప్రింట్ చేయమంటుండు. ఇప్పుడు మనం కౌంట్ అనేది ఈక్వల్ టు 2 పెట్టుకోవచ్చు. ఈక్వల్ టు 2 పెట్టుకోవచ్చు. లేకపోయినా కౌంట్ గ్రేటర్ దాన్ 1 అని పెట్టుకోవచ్చు. కాకపోతే అది కొన్ని కేసుల్లో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాకపోతే కౌంట్ ఈక్వల్ టు 2 అనేది బెస్ట్ అప్రోచ్ అని నేను అనుకుంటున్నా. అప్పుడు కౌంట్ ఈక్వల్ టు 2 వచ్చినప్పుడు ఏం చేయాలి? అది డూప్లికేటే. డూప్లికేట్స్‌లోకి డూప్లికేట్స్ డాట్ అపెండ్. ఏం అపెండ్ చేయాలి? నమ్ అపెండ్ చేయాలి. ఇక్కడ నమ్. కౌంట్ అడగట్ల వాడు. ఏదైతే ఎక్కువ సార్లు వచ్చిందో ఆ నంబర్‌ని ప్రింట్ చేయమంటాడు. మనం ఫర్ లూప్ నుండి బయటకొచ్చేద్దాం. రిటర్న్ డూప్లికేట్స్. ఇప్పుడు రన్ చేద్దాం కోడ్. సి సి అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. నమ్ అనేది ఒకటే ఉంటే ఇలా రావటం. ఇది బేసిక్ అప్రోచ్. అంటే మనం ఎలా ఫర్ సపోజ్ అన్ని డూప్లికేట్స్‌ని దీన్ని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ దీన్ని ఇంకో రకంగా ఎలా అంటే నమ్స్ సార్ట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నమ్స్‌ని సార్ట్ చేసామంటే అప్పుడెలా వచ్చిద్ది చూద్దాం. చూడండి. ఇది ఒక అప్రోచ్. ఇంకో అప్రోచ్ ఏందంటే ఇలా మనం తీసుకుందాం. వెయిట్ వన్ సెకండ్. ఇప్పుడు చాలా ఈజీ అప్రోచ్. నమ్స్‌ని సార్ట్ చేసుకుంటాం. సార్ట్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకే ఆర్డర్‌లో ఉంటాయి. ఇప్పుడు డూప్లికేట్స్ అని ఇంకోటి తీసుకుంటాం. డూప్లికేట్స్. డూప్లికేట్స్ అని వేరియబుల్ తీసుకొని దాన్ని లిస్ట్‌కి అపెండ్ చేసుకుంటాం. అప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంగ్త్ ఆఫ్ నమ్స్. ఐ అనేది ఎన్ని నమ్స్ ఉంటే అన్ని టైమ్స్ ఇటరేట్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 1 సారీ -1 అయితే డూప్లికేట్స్‌లోకి అపెండ్ చేయాలి. అపెండ్ ఏం చేయాలి? నమ్స్ ఆఫ్ ఐ. మళ్ళీ మనం ఫర్ లూప్ నుండి బయటకొచ్చి రిటర్న్ డూప్లికేట్స్. ఈ కోడ్ కూడా మనకి రన్ అవుద్ది. లాస్ట్ వన్ రన్ కాలేదు. కేస్ 3. సో ఇలా మనం చూసుకుంటా ఉంటాం. వెయిట్ వన్ సెకండ్. సో మనం ఇక్కడ ఏమవుతుంది? రిటర్న్ డూప్లికేట్స్ అంటే ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ పాస్ అయినాయి. సో మనం నెక్స్ట్ కోడ్ ఏం రాయాలి? అయితే మనకి ఒకటి రన్ కావట్లా. సో మనం దీన్ని స్టార్ట్ చేద్దాం. జస్ట్ వెయిట్. ఇక్కడ ఏం అడిగాడు వాడు? డూప్లికేట్స్ ఉంటేనే రిటర్న్ డూప్లికేట్స్ అయ్యేది. సో మనం నెక్స్ట్ ఏం రాద్దామంటే ఒక ఇఫ్ కండిషన్. ఇఫ్ సారీ ఇఫ్ డూప్లికేట్స్ ఎల్స్ నన్. డూప్లికేట్స్ ఉంటేనే చేయమన్నాడు కాబట్టి ఇప్పుడు ఇది మ్యాక్స్ వర్కౌట్ అవ్వచ్చు. చూద్దాం. సో ఇది మనకి రన్ అవ్వలేదు. సో మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇది ఏం చేసినా రన్ అవ్వట్లేదు. సో మనం దాన్ని తీసేద్దాం.
సో మనం ఒక ఇఫ్ కండిషన్ అది. కండిషన్ ఎలా ఉంటదంటే ఇఫ్ లెంగ్త్ ఆఫ్ నమ్స్ గ్రేటర్ దెన్ 1 ఉంటే రన్ అయితే చూద్దాం. సి ఇలా చెక్ చేసుకుంటా, డీబగ్ చేసుకుంటా కోడ్ రాద్దాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇలా మనం ప్రాబ్లమ్స్‌ని చిన్న చిన్నగా చూసుకుంటూ వెళ్ళండి. హ్యాపీ. బాయ్.